2014లో మోడీ గారు ఆహా ఓహో వీరుడు సూర్యుడు అది ఇది అని. 2019లో మోడీ గారు అది, మోడీ గారు ఇది, మోడీ గారు లుచ్చా, మోడీ గారు కొడుకు లేడు, మోడీ గారికి పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడు ఉన్నాడు, మోడీ గారు దేశద్రోహి, మోడీ గారు నక్సలైట్, మోడీ గారు తీవ్రవాది, మోడీ దేశాన్ని ముక్కలు చేస్తాడు, సాయిబులకు ఓటు ఉండదు, ముస్లింస్ అందరికి కూడా ఓటు ఉండదు మోడీ వస్తే. మోడీ మళ్ళీ గెలిచాడంటే క్రిస్టియన్లు తమ్ముళ్ళు క్రిస్టియన్లందరూ ఆలోచించుకోండి. మరి వాళ్ళ రేపు నువ్వు మోడీ కలిసి గెలిస్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింస్కి ఓటు ఉంటుందా, ఓటు ఉండదా? క్రిస్టియన్లందరూ ఈ దేశంలో ఉండాలా, పారిపోవాలా? నువ్వే చెప్పావు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నోటితో చెప్పాడు కదా, మోడీ భారతదేశంలో ఉంటే ముస్లింస్కి ప్రమాదం. ఇవాళ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు, నేను కాపాడుకుంటా మిమ్మల్ని. మోడీ వాళ్ళు నన్ను అడిగారు పొత్తు కోసం, నిన్ను అడిగితే నువ్వు అడిగితే సిగ్గుండాలి కదా మనకి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇతను స్టాండ్, ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయ, అసలు ఇట్లాంటి బతుకు అవసరమా ఏ రాజకీయ నాయకుడికైనా? ఇటువంటి బతుకు అవసరమా అని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, మేము ఒకటే చెప్పాం, జన్మభూమి కమిటీలు ఈ సమాజానికి చేటు, కమిటీలు ఉండకూడదు అని చెప్పని హైకోర్టుకు కూడా వేశాం. హైకోర్టులో మేము వాదించాం, మా వల్ల కాలేదు, నిలువరించలేకపోయాం. ఎందుకు హైకోర్టులో ఈ తప్పుడు చంద్రబాబు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని ఎందుకు నిలువరించలేకపోయామో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఎక్కడ బలవంతుడో, ఎక్కడ తప్పుడు పనులు చేస్తాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.